హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ లేచేసరికి నా షుగర్స్ 5.5 ఉన్నాయి. కరెక్ట్గా రెడీ టు ఈట్ అన్నట్టు ఉన్నాయి. మనం బ్రేక్ఫాస్ట్ చేసే ముందు షుగర్స్ అయితే మాత్రం ఎప్పుడు 4.5 to 5.5 బిట్వీనే ఉండాలి. అప్పుడే మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు అది హై అవుతుంది కదా, ఆబ్వియస్గా తిన్న తర్వాత అది స్పైక్ మరీ టూ మచ్ వెళ్ళకుండా ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ రెసిబా నాకు షుగర్స్ అయితే అంత బాగా మెయింటైన్ అవుతున్నాయి. అంతకుముందు లెవిమిర్ తీసుకునేదాన్ని. సో లెవిమిర్ వచ్చేసి 12 to 14 అవర్సే ఉండేది బాడీలో. సో ఇప్పుడు నాకు ఈ ట్రెసిబా కొత్తగా వచ్చింది, కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ ఇన్సులిన్ వల్లనే నాకు ఆల్మోస్ట్ 24 అవర్స్ షుగర్స్ చాలా నీట్గా మెయింటైన్ అవుతున్నాయి. అండ్ చూసారు కదా, స్నో వచ్చేసి మా ఎలివేషన్ కొంచెం, ఈ ఏరియా ఎలివేషన్ కొంచెం హై ఉంటుంది. అందుకనే మాకు ఇక్కడ స్నోఫాల్ అయితే చాలా ఎక్కువ. ఫీల్స్ లైక్ -22 ఉంది బయట. అండ్ ఇది వచ్చేసి నిన్న నైట్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టా కదా, ఓట్స్, యోగర్ట్, నట్స్ అండ్ ఫ్రూట్స్. సో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు నాకు తినడానికి కరెక్ట్గా ఉన్నాయి నా షుగర్స్. నాకు యూజువల్గా 3 or 4 ఇడ్లీస్ తింటేనే పొట్ట ఫుల్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది బ్రేక్ఫాస్ట్ నేను తినగానే నాకు పొట్ట ఫుల్ ఉంటుంది, మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలేయదు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు కన్జ్యూమ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్ టైమ్స్ కదా. సో అందుకనే ఇది ఫుల్లీ న్యూట్రిషియస్. మనకు అన్ని నట్స్, ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి. ఎందుకు అని అంటే, ఏదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం తింటామో మన బాడీ అదే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ డే అంతా కూడా అలానే మనకి మెటబాలిజం వర్క్ అవుతుంది. సో దానివల్లనే మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్, అందుకని మనకి ఆయిల్ ఫుడ్ అది ఉండకూడదు అని చెప్తారు. సో మీకు కనుక ఇవి బనానా, అవి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అనిపిస్తే బనానా, యాపిల్ స్కిప్ చేసి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, నిన్న అయితే నేను 2 bowls ఆఫ్ యోగర్ట్ వేసాను, కానీ అయినా కూడా గట్టిగా అయిపోయింది. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరు చూసారు కదా, నేను 5.5 అట్లా ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. అరౌండ్ 9:03కి కరెక్ట్గా నాకు స్పైక్ వచ్చేసి 9.3 వరకు వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత, ఓట్స్ బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత మళ్ళీ చూసారా డౌన్ అయిపోయి ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు 7.7, 7.5 అయితే మెయింటైన్ అవుతుంది. సో అందుకే నాకు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు నైట్ అంతా నా షుగర్స్ చూసారు కదా, ఇది 5.5 నుంచి 6 వరకు మెయింటైన్ అవుతూ వస్తుంది. ఏదైనా సరే బిలో 4 ఉంటే, బిలో 4, 3.9 ఉంటే మనం షుగర్స్ మరీ లో ఉన్నాయని కన్సిడర్ చేస్తాము. బట్ ఇక్కడ నాకు చూసారంటే షుగర్స్ మీరంతా నైట్ అంతా బాగా మెయింటైన్ అవుతుంది. మార్నింగ్ లేచాక కూడా అరౌండ్ మార్నింగ్ లేచాక కరెక్ట్గా 5.5 ఉండే బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత 10 వరకు వెళ్ళింది స్పైక్. సో మనం ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆర్ లంచ్ తిన్న తర్వాత అయినా సరే స్పైక్ వచ్చేసి 10 వరకు మాత్రమే వెళ్ళాలి. ఆ తర్వాత ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ అనమాట. సో ఐ డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్లీ సే. ఇప్పుడు ఎలా అంటే, మనం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆ షుగర్స్ అయితే పెరుగుతాయి. ఆబ్వియస్గా ఏదైనా తిన్న తర్వాత షుగర్స్ పెరుగుతాయి. ఆ పెరిగేది వచ్చేసి మనకి 10 వరకే వెళ్ళాలి, 10కి మించి వెళ్ళకూడదు అనమాట. సో 10కి మించి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే బాడీలో మిగతా ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవుతాయి. అదర్వైజ్ ఈ 10 వరకు వెళ్ళిన స్పైక్ మాత్రం ఇట్ డజంట్ ఎఫెక్ట్ టు ఎనీథింగ్, నాకు డాక్టర్స్ చెప్పారనమాట. సో అంతవరకు వెళ్ళి ఆ నెక్స్ట్ అవర్ నుంచి కిందకు వచ్చేసేయాలి. సో ఇప్పుడు మీరు టైం చూసినట్టయితే 11:43 అవుతుంది. సో నాకు 11:43 కూడా మార్నింగ్ నేను అరౌండ్ 9 o'clockకి తిన్నాను. ఇప్పటి వరకు నా షుగర్స్ అలానే మెయింటైన్ అవుతున్నాయి. సో మీరు ఇప్పుడు చూసారంటే ఈ గ్రే కలర్ లైన్ దాటి మనకి వెళ్తే ఇట్స్ పీక్. సో నిన్న నైట్ అయితే కొంచెం నాకు డిన్నర్ చేసిన తర్వాత 11.7 వరకు వెళ్ళింది. బట్ నాకు డేలో నైట్ అంతా షుగర్స్ హ్యాపీగా మెయింటైన్ అవుతున్నాయి, మార్నింగ్ లెగిసాక లంచ్ వరకు కూడా మెయింటైన్ అవుతున్నాయి. అందుకని ఇప్పుడు మీరు చూసారంటే నాకు 81% ఇన్ రేంజ్, టైమ్ ఇన్ రేంజ్ అంటే డేలో 80% నాకు షుగర్స్ మెయింటైన్ అవుతున్నాయి.
సో అలా మెయింటైన్ అవ్వాలి అంటే మనకి నైట్ టైం షుగర్స్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం మార్నింగ్ లెగ్గానే బ్రేక్ఫాస్ట్ స్పైక్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తే కనుక మనకి 70% షుగర్స్ అయితే రేంజ్లో ఉంటాయి. అప్పుడు మనకి హెచ్బిఏవన్సీ గ్లూకోజ్ తీసుకున్నా కూడా మనకేంటంటే 6.5 లోపే ఉంటుంది షుగర్. సో మీరు డేలో 75% మీరు మెయింటైన్ చేయగలిగితే షుగర్స్ మనకి హెచ్బిఏవన్సీ కూడా అంతే లెవెల్ 6.5-6 దాటకుండా ఉంటుంది అనమాట, స్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పీపుల్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే నాకు ఆన్లైన్ యావరేజ్ గ్లూకోజ్ వచ్చేసి 7.5. ఇది కరెక్ట్ కాదు, ఇది 30 డేస్కి. 90 డేస్కి చూస్తే నాకు 75% ఇన్ రేంజ్, 8.0 యావరేజ్ గ్లూకోజ్. బట్ నేను హెచ్బిఏవన్సీ చేయించుకున్నానంటే నాకు ఎప్పుడు కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నాకు 5.5 నుంచి 6.1 వరకే మెయింటైన్ అవుతుంది, విచ్ ఈజ్ నాన్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. సో నేను టైప్ 1 డయాబెటిక్ అయినా కూడా షుగర్స్ మెయింటైన్ అవుతున్నాయి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి నైట్ టైం పడుకున్నప్పుడు షుగర్స్ లెవెల్గా మెయింటైన్ అవుతుంటే సో మీకు డేలో ఆల్మోస్ట్ 12 to 13 అవర్స్ మీకు షుగర్స్ మెయింటైన్ అయిపోయినట్టే. సో 24 అవర్స్లో హాఫ్ ఆఫ్ ద డే మీకు షుగర్స్ మెయింటైన్ అయిపోయినట్టే. సో అందుకని బ్రేక్ఫాస్ట్ కూడా మనం కొంచెం కాన్షియస్గా తీసుకున్నాము అని అంటే కనుక 18 అవర్స్ మనకి మన షుగర్స్ డేలో కంట్రోల్లో ఉన్నట్టు. అందుకని నాకు హెచ్బిఏవన్సీ వచ్చేసి 5.5 to 6.1 మాత్రమే ఉన్నాయి. నేను ఆ రిపోర్ట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇక్కడ రిపోర్ట్స్ మనకి చేతికి ఇవ్వరు, అదే ప్రాబ్లమ్. నేను ఒక యాప్ ఉంది నా దగ్గర, ఐ విల్ ట్రై టు డౌన్లోడ్ అండ్ ఐ విల్ షో యూ. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నాకు ఇలా మెయింటైన్ అవుతున్నాయి. నేను ఇండియాలో ఉన్నప్పుడు డిఫరెంట్ ఇన్సులిన్ యూజ్ చేసేదాన్ని. ఆ డిఫరెంట్ ఇన్సులిన్ యూజ్ చేసినప్పుడు నాకు షుగర్ ఇంత మెచ్యూరిటీ అయితే నాకు లేదు. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, నైట్ అంతా షుగర్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి. సో నాకు అందుకనే నా షుగర్స్ వచ్చేసి ఈ కెనడా వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూపించుకున్నప్పుడు నా షుగర్స్ అరౌండ్ 9.5 ఉండే హెచ్బిఏవన్సీ. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడైతే ఇన్సులిన్ చేంజ్ చేశానో, నోవారాపిడ్ అండ్ ట్రెసిబాగ్ చేంజ్ అయ్యానో, లాంగ్ లాస్టింగ్ ఇన్సులిన్స్ అండ్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఇవి చేంజ్ అయినప్పటి నుంచి కూడా నా షుగర్స్ ఎప్పుడు కూడా 5.5 6.1 మాత్రమే మెయింటైన్ అవుతుంది, విచ్ ఈజ్ నాన్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. సో దో ఐఎమ్ టైప్ 1 డయాబెటిక్, షుగర్స్ అయితే ఇంత బాగా మెయింటైన్ అవుతున్నాయి. నేను ఫాలో అయ్యేది ఒక టిప్ ఏంటంటే నైట్ షుగర్స్ మనకి 5.5, సో మేబీ 4.5 నుంచి 6.0 లోపే మెయింటైన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మార్నింగ్ లెగ్సినప్పుడు బ్రేక్ఫాస్ట్ పైకి అవ్వకూడదు. లంచ్ అయితే ఇంకా తప్పదు, కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి, డిన్నర్ కూడా కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి స్పైక్ అయితే తప్పదు. బట్ అలాంటప్పుడు నిన్న కూడా యాక్చువల్లీ ఇది నా స్పైక్ వచ్చేసి నిన్న నైట్ కూడా నాకు అరౌండ్ 12 వరకు వెళ్ళింది స్పైక్. బట్ యాక్చువల్గా అయితే నేను చాలా ఫుడ్ తిన్నాను నిన్న నైట్, ఆకలేసి. సో అరౌండ్ నాకైతే 14-15కి వెళ్ళాల్సింది, జస్ట్ 12 వరకే వెళ్ళింది. బికాస్ ఐ ఆల్రెడీ నో నేను ఎక్కువ తినేసాను కాబట్టి. ఇప్పుడు నేను వెంటనే వాక్ చేయడం స్టార్ట్ చేశాను. తిన్న వెంటనే జస్ట్ నార్మల్ వాక్, నాట్ ఈవెన్ బ్రిస్క్ వాక్, జస్ట్ నార్మల్ వాక్ అరౌండ్ 45 to 1 hour చేశాను. ఆ తర్వాత యూ సీ దిస్ రైట్, ఇది వచ్చేసి ఇట్లా షుగర్స్ అక్కడక్కడే మెయింటైన్ అవుతున్నాయి కానీ స్పైక్ అయితే అవ్వలేదు. లేదంటే ఇది వచ్చేసి నాకు ఇంకా స్పైక్ వెళ్ళాలి, 14-15కి వెళ్ళాల్సింది. సో జస్ట్ అక్కడ మెయింటైన్ అవుతున్నాయి అన్నమాట. అట్లా మెయింటైన్ అవుతూ ఆఫ్టర్ 1.5 hour నాకు షుగర్స్ కిందకు వచ్చాయి. సో ఎప్పుడైనా ఎక్కువ తినేసినప్పుడు వెంటనే వాక్ చేయడం, కొంచెం ఇన్సులిన్ ఎక్కువ తీసుకొని వెంటనే వాక్ చేయడం అదొక టిప్. అండ్ నైట్ టైం షుగర్స్ మెయింటైన్ చేయడం అదొక టిప్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం లైక్ న్యూట్రిషియస్ అండ్ ఎక్కువ కార్బ్స్ లేకుండా కన్జ్యూమ్ చేసుకోవడం అదొక టిప్. Thank you so much for watching. Please subscribe my channel. If you have any questions, please let me know in the comment. Thank you.